నిన్న వీడియో కంటిన్యూయేషన్ అండి. ఇదిగోండి ఇలా క్రోషా అల్లకం లాగా బౌల్ షేప్‌లో అల్లుకుంటూ వచ్చినాను. అంటే టైట్‌గా కింద అల్లుకుంటూ వస్తే పైన ఒక్కొక్క రింగ్ పెంచుకుంటే మనకు బౌల్ షేప్ వస్తదనమాట. మనం చిన్నగా కావాలనుకోండి బేస్ కంటే ఒక్కొక్క రింగులో తగ్గించుకుంటూ. సో, క్రోషా అల్లకం చిన్నప్పుడు బుట్టలు అల్లాను. వైర్ బుట్టలు అల్లినా నేను. అందరికీ బంధువులకు అల్లిచ్చేదాన్ని. మా అమ్మ ఇంట్లో ఆ హ్యాబిట్ ఉండేదనమాట. మా ఒక్కరికే కాదు పిన్నమ్మలు కూడా వాళ్ళకు మేమే అల్లిచ్చేవాళ్ళం. అంటే అంత మెటీరియల్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. సో, మా అమ్మ వాళ్ళు అలా మాకు హ్యాబిట్ చేశారు. సో, ఆ హ్యాబిట్ ఇష్టంగా మారిందండి. నేను ఒక షార్ట్‌లో చెప్పాను నాకు చాలా ఇష్టమని. ఏదైనా హ్యాబిట్ ఇష్టంగా మారుతది. హ్యాబిట్ లేనిది ఏది ఇష్టం ఉండదు. ఒకవేళ ఇష్టంగా లేకపోయినా చేసి అలవాటుగా మారుతది. సో, ఖాళీగా కూర్చోకుండా నన్ను బిజీగా పెట్టేవాళ్ళు. చదువుకోలేదు కదా నేను ఎక్కువ. సో, టైలరింగ్ పంపించినారు. ఇలా అల్లికలు అల్లిచ్చేవాళ్ళు. ఇంటి పని చేయించేవాళ్ళు. సో, ఆ హ్యాబిట్ అయిపోయింది. అందుకే ఇప్పటికి కూడా ఖాళీగా కూర్చోలేను. చూసారా పిల్లలు ఇలా రోల్ కింద బౌల్‌లాగా నేను చేసేసాను. మనకు విసురాయి కింద బౌలు కప్పులు పెట్టుకొని చిన్నపిల్లలు సూప్ తాగేటప్పుడు వాళ్ళకి ఏదైనా వేడి వేడిది ఇచ్చినప్పుడు పట్టుకోలేరు, ప్లేట్ ఇస్తాం, ప్లేట్ ఇచ్చినా జారిపోతుంది. అలా మన ఇంట్లో ఉన్న బౌల్స్కి అంతా ఇలా మూతలాగా వాడుకోవచ్చు. పాలు కాచిన తర్వాత లేదా పిల్లలకి ఏదైనా ఫుడ్ చేసినాక దాని మీద పురుగులు పడకుండా మూత పెట్టుకోవటానికి. నేను ఎప్పుడు చెప్తాను పికిల్స్ సీసాలో మనకు టీ కాచుకొని పోసి పెట్టుకోండి, వాడండి. బౌల్లో బదులు చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే వడగట్టిన టీ అలా దానికి దాని మీద ఇనుప మూత ఉంటుంది. దాని బదులు ఈ మూతను పెట్టుకోవచ్చు ఇలా గ్లాస్ మీద. ఇంకా మన క్రియేటివిటీ నేను ఒకటే చెప్పేది పురుకోసతో చక్కగా చేసేసుకోండి. మనకు చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతుంది కదా. పురుకోసతో అల్లకం కూడా ఈజీ అయిపోతే షేప్ బాగుంటుంది. లావు పురుకోస కంటే సన్న పురుకోసలు ఒక మీడియం సైజు ఉంటాయి కదా, అవి కొనుక్కున్నా చాలు, బొందలు కొనుక్కున్నా చాలు. పట్టు చీరలు కట్ చేసి కొట్టుకునే కంటే తెల్లవి బొందలు కొనుక్కున్నా లేదా పురుకోసలు ఈ రెండుతో బెస్ట్గా ఉంటుంది. సో, మనం డైనింగ్ టేబుల్ మ్యాట్స్ లాగా కుట్టుకోవచ్చు. ఇంకొక క్లిప్ ఉందండి, అది సింపుల్గా చెప్పేస్తాను. నెక్స్ట్ క్లిప్లో కంటిన్యూ అవ్వండి. ఇంకా దీని గురించి బంద్ చేసేస్తాను. నాకు ఒకటే చెప్తున్నాను, బోర్ అనుకోకండి. ఇలా ఎలాగైనా మనం క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చండి. సో, నేనేం చెప్తానంటే చిన్న పిల్లలకు క్రాఫ్ట్ లాగా నేర్పించండి. అన్నీ వాళ్ళు హాలిడేస్లో చేస్తారు. ఇంకా సంక్రాంతి హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్, ఆ టైంలో ఇలా నేర్పించేసేయండి. వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. ఒక అల్లికలు వచ్చినట్టు ఫీల్ అవుతారు. ముఖ్యంగా మనం చేసుకోవాలని కాదు, ఇష్టం ఉన్నోళ్ళు మంచి మెటీరియల్తో టాలెంట్గా చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి. కప్పు బౌల్ కింద, సూప్ బౌల్ కింద, మన ఇంట్లో ఎన్ని ఉంటాయో అన్నిటి కింద అలా చీరలతో చేసేసుకోవచ్చు. ఫైనల్గా మసిబట్టగా వాడేయండి, క్లీనింగ్ క్లాత్గా వాడేయండి. ఇలా కొద్ది రోజులు వాడేసి. సో, ఇంకా నా వీడియోస్లో నిన్న నాకు ఒకరు చెప్పారు వ్లాగ్ వీడియోలో, మీ వీడియోస్ మేము ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తామండి, మీకు ఈ మధ్య కామెంట్ పెట్టడం కుదరట్లేదు అన్నారు. నా వీడియోస్ చూసి ఏం కామెంట్స్ లేవు అనుకునే వాళ్ళకు ఈ మెసేజ్ ఇస్తున్నా. బాగా ఆదరించే వాళ్ళు ఉన్నారు నాకు.